చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర నల్గొండ జిల్లాలోకి ప్రవేశించింది. ప్రస్తుతం కోదాడ మండలం శాంతినగర్లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. బాగు చేసింది తెలుగుదేశం పార్టీ. భారతదేశానికి ఆదర్శంగా సంస్కరణ పెట్టిన తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బాగు చేసే శక్తి ఉండే ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బాగు చేసి పేదవాళ్లకు కరెంటు ఛార్జీల యొక్క బద్దం తప్పకుండా చూస్తాం. అదే మార్గ రైతులకు 9 గంటల నాణ్యమైన కరెంటు మళ్ళా ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. డిఏపి బస్తా పెరిగింది. మనం ఉన్నప్పుడు 425 రూపాయలు ఉన్న తమ్ముళ్ళు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 1300. పొటాష్ 200, ఇప్పుడు ఎంత? విత్తనాలు దొరకవు, అవి కూడా దొరకవు. యూరియా కావాలంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి పోవాలి, అవునా కాదా? ఇన్ని చేస్తే 5 లాఠీ దెబ్బలు, యూరియా బస్తా. ఏ తమ్ముళ్ళు ఏంటి కష్టం అడుగుతున్నా మిమ్మల్ని. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎరువుల కొరతుందా? విత్తనాలు నిన్న మొన్న ఏదో సన్న బియ్యం ఇస్తామన్నాడు. నేను అనుకున్నా, నేను ఒక మాట అన్నా, నేను సన్న బియ్యం అంటే తెలియదేమో, ఉండే బియ్యాన్ని పాలసీ ఇస్తాను చెప్పన్నా. నిన్న మాట మార్చారు, మంచి బియ్యం ఇస్తామంటున్నారు. అంటే తమ్ముళ్ళు ఇంతవరకు ఇచ్చింది చెడ్డ బియ్యం అంతేనా? ఏం ముఖ్యమంత్రి అండి ముఖ్యమంత్రి? ఈ ఊర్లో పండిన పంట ఈ ఊర్లో ఇస్తామంటాడు. ఇంత మునుపు కూడా అదే మరి ఇస్తాం. అది నచ్చివాడు ముఖ్యమంత్రి. గోడౌన్లు లేవు. మీ ఊర్లో పండిన పంట మీ ఊర్లో పెట్టాలంటే గోడౌన్లు ఉన్నాయి తమ్ముళ్ళు. దానికి సమాధానం అంటే ఈయనకి ఏమీ సబ్జెక్ట్ తెలియదు. ఇలాంటి ముఖ్యమంత్రులు వచ్చి మనకు చాలా నష్టం వచ్చింది. మొన్న నీలం తుఫాన్ వచ్చింది, కొన్ని లక్షల ఎకరాల్లో పత్తి పోయింది. కనీసం ఇంత డబ్బులు కావాలని అడగలేని అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు. కరువు వచ్చింది, తెలంగాణ మొత్తం దెబ్బతింది. కరువు వచ్చి దెబ్బతింటే కరువు మండలాలకు అనౌన్స్ చేయకుండా, కేంద్రానికి రిపోర్టు పంపకుండా మహారాష్ట్రకి, కర్ణాటకకు డబ్బులు ఇస్తారు, మనకు ఒక్క పైసా కూడా ఇవ్వరు.